గాలివానలు వరదలు వచ్చినా ఇక ఖమ్మం జిల్లా మదిరలో విద్యుత్ అంతరాయానికి చెక్కుపడనుంది. 28 కోట్ల రూపాయలతో భూగర్భ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పనులు వేగంగా సాగుతున్నాయి. NPDCL పరిధిలో తొలి పైలట్ ప్రాజెక్టుగా మదిరను ఎంపిక చేయగా 1604 గృహాలు, వాణిజ్య సముదాయాలకు అండర్గ్రౌండ్ కేబుళ్ల ద్వారానే విద్యుత్ అందించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విద్యుత్ స్తంభాలు, వేలాడే సర్వీస్ వైర్లు కనిపించవు. RFU ఆధారిత ఆధునిక వ్యవస్థ లోపాలను వెంటనే గుర్తించి ప్రభావిత ప్రాంతానికే పరిమితంగా విద్యుత్ నిలిపివేసి మిగతా ప్రాంతాలకు యథావిధిగా సరఫరా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఏడాదిలో పనులు పూర్తి కానుండగా మదిర పట్టణ ముఖ చిత్రమే మారనుంది. తెలంగాణ మదిర మున్సిపాలిటీ అయితే ఈ భూమిలో నుంచి కరెంటు భూగర్భ విద్యుత్ అనేది ఎక్కడో మేము ఫారంలో అనుకుంటుంటే వెంటనే కానీ ఎక్కడా చూడలేదు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మా మదిర మున్సిపాలిటీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చొరవ తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా ఈ యొక్క భూగర్భ విద్యుత్ ప్రాజెక్ట్ అనేది మా మున్సిపాలిటీలో ప్రారంభించి చేయడం అనేది చాలా విశేషమైన విషయం. అలాగే దీనివల్ల ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అంటే ఆయన ప్రాతినిధ్యం అవుతున్నటువంటి మదిర మున్సిపాలిటీలో ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడద్దని, గాలి వానలు, తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండాలి అని ముందు చూపుతో చాలా అధునాతనమైన ఒక పరికరాలను తీసుకొచ్చి ఇలా భూమిలోంచి విద్యుత్ కేబుల్ తీసుకురావడం అనేది అసలు చాలా చెప్పుకోదగ్గ విషయం. మేమందరం కూడా అనుకోలేదు మాకు కూడా తెలంగాణలో వస్తుంది, తెలంగాణలోనే మా మదిర మున్సిపాలిటీలో భూగర్భ విద్యుత్ లైన్లు వస్తాయని మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. 4 సార్లు గెలిచినా అధికారం వచ్చి మదిరని తీర్చిదిద్దుతూ మదిర మున్సిపాలిటీని తెలంగాణ రాష్ట్రంలోనే నిలబెట్టాలని చెప్పేసి ఇలాంటి పైలట్ ప్రాజెక్టులు తీసుకున్నందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి మదిర మున్సిపాలిటీ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.